హైడ్రోఫోబియా కుక్క కాటు వల్ల ర్యాబీస్ అనే ఒక వైరస్తో సంభవించే వ్యాధి యొక్క లక్షణం ఇది. ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఈ కుక్క కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం మన గాయాల మీద తాకినా వ్యాపిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. కరిచిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటో చూద్దాము. మొదటిగా 15 మినిట్స్ వరకు కరిచిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని వాటర్ అండ్ సోప్తో 15 మినిట్స్ కంటిన్యూస్గా వాష్ చేస్తూ ఉండాలి. బ్లీడింగ్ అవుతూ ఉంటే ఏదైనా క్లీన్ క్లాత్ తీసుకొని బ్లీడింగ్ ఆపడానికి ట్రై చేయాలి. ఏదైనా యాంటీబయాటిక్ క్రీమ్ ఉంటే యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేయాలి. స్టెరైల్ బ్యాండేజ్ ఉంటే దాంతో ఆ దెబ్బని క్లోజ్ చేయాలి. దానికంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు కుక్క కాటు ఏదైతే కుక్క మిమ్మల్ని కరిచిందో ఆ కుక్కని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కరిచిన కుక్కని ఒక 10 డేస్ వరకు అబ్జర్వ్ చేసి ఆ కుక్క హెల్దీగా ఉంది అంటే మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.